ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రన్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. ఈరోజు ఆదివారం మీలో ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు? మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న ఆశ, తృష్ణ, తృప్తి మీలో ఎంతమందికి ఉంది? లోకములో అనేక ప్రాంతాలకి వెళ్ళటానికి మనుషులు ఉత్సాహం చూపిస్తారు. కొంతమంది సినిమా థియేటర్లకు వెళ్ళటానికి, కొంతమంది పెళ్ళిళ్ళకు వెళ్ళటానికి, కొంతమంది ఫంక్షన్లకు వెళ్ళటానికి, వాటికి దే విల్ ప్రిపేర్ అంటే వాళ్ళు రెడీ అవుతారు, సిద్ధపడతారు. రేపు పెళ్ళి అంటే ఈరోజు నుండే వాళ్ళు రెడీ అవ్వటం స్టార్ట్ చేస్తారు, అన్నిటినీ సమకూర్చుకోవటం స్టార్ట్ చేస్తారు. కానీ దేవుని సన్నిధికి మీలో ఎంతమంది ఆ సిద్ధపాటును కలిగి ఉన్నారు? ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, మీకు దేవుని సన్నిధి పట్ల మీకు ఆకలి లేదు అని అంటే దెర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లం. అంత మాత్రమే కాదు, యు ఆర్ లూజింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. మీరు దేవుని ఆశీర్వాదమును కోల్పోవటానికి ఇవి ఒక సూచనగా నిలబడతాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ఆ సన్నిధికి మనము పరిగెత్తుకొని రావాలా. ఎందుకనంటే ద చర్చ్ ఈజ్ ద ప్లేస్ వేర్ గాడ్ స్పీక్స్ టు యూ డైరెక్ట్లీ త్రూ ద మ్యాన్ ఆఫ్ గాడ్. సంఘము, చర్చ్ అంటే ఏంటి అని అంటే దేవుడు మీతో డైరెక్ట్గా దైవజనుని ద్వారా మాట్లాడే ఒక స్థలం. దేవుని స్వరం నాకు వినపడట్లేదన్నా, దేవుడు నాతో మాట్లాడితే నేను అది చేస్తానన్నా, దేవుడు నాతో మాట్లాడితే ఇది చేస్తానన్నా, హలో, దేవుడు మాట్లాడే స్థలానికి రా. దేవుడు ఎక్కడైతే మాట్లాడుతున్నాడో అక్కడికి నువ్వు రాకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినటువంటి స్థలంలో నువ్వు ఉంటే యూ విల్ లూజ్ ద విజన్ ఫర్ యువర్ డెస్టినీ. నీ గమ్యానికి నువ్వు చేరుకోలేవు. యూ విల్ నాట్ రీచ్ యువర్ డెస్టినీ బికాస్ ద గాడ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్స్ ఫర్ యూ. దేవుడు నీ పట్ల కొన్ని ఉద్దేశములు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆయన. బట్ యు ఆర్ మిస్సింగ్ దట్ ఆపర్చునిటీ. మీరు దేవుని సన్నిధికి రాలేకపోవటం వలన దేవుడు మీ కొరకు నిర్ణయించినటువంటి ఆ గమ్యంలోనికి మీరు ప్రవేశించలేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బయట ఫంక్షన్స్కి లేకుంటే ఎక్కడికైనా వెళ్ళటానికి మీరు ఎలాగైతే సిద్ధపడతారో దానికంటే ఎక్కువగా మీరు దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడాలా. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, మీరు దాని కొరకు సిద్ధపడకపోతే యు నీడ్ టు చెక్ యువర్ స్పిరిచువల్ హెల్త్. మీ ఆత్మీయ హెల్త్ ఎలా ఉందో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. సో ఐఎమ్ ఇన్వైటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన స్వరమును వినవలసిందిగా. ఆయన నీతో ఏం మాట్లాడబోతా ఉన్నాడు? ఆయన నిన్ను ఎలా దర్శించబోతా ఉన్నాడు? ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశములేంటి? ఆయన నీతో మాట్లాడాలని ఆయన తన హృదయమును నీ ఎదుట ఆయన బయలుపరచాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి డోంట్ మిస్. టుడే వీఆర్ హ్యావింగ్ in person Faith Genlo, the house of prayer at 10 o'clock today morning, 10 o'clock. Come and be blessed. Hallelujah, hallelujah. God bless you. See you in the church. Amen.